మతపరమైన వస్తువులు గ్రంథాలను అవమానించటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని పంజాబ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఒక చట్టం తీసుకొస్తోంది. అయితే తమను సంప్రదించకుండా చట్టం తీసుకురావటంపై సిక్కుల మత సంస్థ అకాల్ తఖ్త్ తీవ్రమైన అభ్యంతరాన్ని తెలిపింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమను సంప్రదించాల్సిందిగా తఖ్త్ కోరింది. పంజాబ్లో అపవిత్ర నిరోధక చట్టంపై కొత్త వివాదం మొదలైంది. ఈ చట్టంలో మార్పులు చేయాలని సిక్కుల అత్యున్నత మత సంస్థ అకాల్ తఖ్త్ పంజాబ్ ఎమ్మెల్యేలను కోరింది. నెల రోజుల్లో సవరణలు తీసుకురావాలని సూచించింది. మతపరమైన పవిత్ర వస్తువులు, గ్రంథాలు, స్థలాలు లేదా చిహ్నాలను అవమానించడాన్ని నేరంగా పరిగణించి శిక్షలు విధించే చట్ట ప్రతిపాదనను పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. పవిత్ర గ్రంథాలు, మతపరమైన చిహ్నాల అవమానాన్ని అరికట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాంటీ సక్రిలేజ్ చట్టంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ చట్టాన్ని రూపొందించే సమయంలో సిక్కు మత సంస్థలతో తగిన సంప్రదింపులు జరపలేదని అకాల్ తఖ్త్ పేర్కొంది. చట్టంలోని కొన్ని నిబంధనలు సిక్కు మత భావాలకు అనుగుణంగా లేవని చెబుతూ వాటిని సవరించాలని పంజాబ్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై సిక్కు మంత్రులు, ఎమ్మెల్యేలు అకాల్ తఖ్త్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కూడా కోరింది. చట్టంలోని కొన్ని నిబంధనలు సరిపోవని అకాల్ తఖ్త్ అభిప్రాయపడింది. చట్టం రూపొందించే ముందు సిక్కు మత సంస్థలతో మరింత చర్చ జరగాల్సిందని పేర్కొంది. అలా చర్చించిన తర్వాతే సవరణలు చేయాలని కోరింది. ఈ పరిణామంతో పంజాబ్లో ఈ చట్టం ప్రభుత్వ నిర్ణయం వర్సెస్ మత సంస్థలు అనేలా తయారయ్యింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలు చేసే అధికారం ప్రభుత్వానిది అయినప్పటికీ మతపరమైన అంశాల్లో సంప్రదింపులు అవసరమనే వాదన తెరపైకొచ్చింది. మరి అకాల్ తఖ్త్ సూచనల మేరకు పంజాబ్ ప్రభుత్వం చట్టంలో మార్పులు చేస్తుందా లేక ప్రస్తుత చట్టాన్ని కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.